ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఉంది సార్. మెట్రో ప్రాజెక్ట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఈ ప్రాజెక్ట్స్ అంటేనే ఒక దేశాన్ని కొల్లగొట్టే అతిపెద్ద మాఫియా ప్రోగ్రామ్ ఇది. మెట్రో అనే విషయంలో ఒక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అనే ఒక ఇద్దరు రెడ్డి బంధు వర్గం, ఈ ఇద్దరు ఒకటే, ఇక్కడ ఏదో 4 మాటలు అనుకొని అక్కడికి పోయి ఢిల్లీలో కలిసి మరొక ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి ఆ మెట్రో ప్రాజెక్టుని సాధించాము, పలానా దగ్గర రుణం తీసుకున్నాము అని ఒక 4 రోజులు ఒక దేశాల శిఖరాగ్ర సదస్సులాగా ఒక పెద్ద ప్రోగ్రామ్గా తీసుకొచ్చారు కదా. నేను ఒకటే అంటున్నా, మెట్రో ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి మెట్రో ప్రాజెక్ట్ అంటున్నారే, మెట్రో ప్రాజెక్టు కన్నా 100,000 రెట్లు బీసీ 42% రిజర్వేషన్ కోసం ఎందుకు తిరగలే రేవంత్ రెడ్డి? గల్లా పడుతుంది దాని విషయంలోనే రేవంత్ రెడ్డిది. నువ్వు మెట్రో ప్రాజెక్టు కోసం తిరుగుతావు, బీజేపీ దగ్గరికి పోతావు, మాట్లాడని నీ శత్రువు అని చెప్పిన కిషన్ రెడ్డి అంతా వేస్ట్ మనిషి ఇంకోటి లేడని భయంకరంగా తిట్టుకొని అదే కిషన్ రెడ్డిని కలిసి నువ్వు మెట్రో ప్రాజెక్టు కోసం తిరుగుతావు. వాట్ ఎవర్ 42% రిజర్వేషన్స్ ఆ బిల్స్ ఎక్కడ ఆగున్నాయి? కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఆ కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నది నువ్వు ప్రధానమంత్రితో మాట్లాడినవా, కేంద్ర మంత్రులతో మాట్లాడినవా, రాష్ట్రపతిని కలిసినవా? ఇది ప్రధానమైన విషయం కదా. అంటే వీళ్ళను బీసీలను జోకొట్టచ్చు, మాయ మాటలు చెప్పి నా గౌన్ల సభ్యత్వం ఉంది, నాకు వాళ్ళ దగ్గర సభ్యత్వం ఉంది, వీళ్ళ దగ్గర నువ్వు ఎక్కడ సభ్యత్వం ఉన్నా కూడా నీకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నీ సభ్యత్వం ఏంటో చెప్పింది. అందుకని మేమేమంటున్నామంటే నువ్వు మెట్రో ప్రాజెక్టు కోసం పోయినోడివి, అందరి కోసమే కదా అంటాడు, ఎవరో కూడా అందరి కోసమే కదా అని అంటాడు. 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు సార్ తెలంగాణలో. 2 కోట్ల మంది ప్రజల యొక్క బీసీలకి చదువుకోవడానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషను, రాజకీయ లోకల్ బాడీస్ రిప్రజెంటేషను, ఇది ప్రధానమా మెట్రో ప్రధానమా సార్? మెట్రో మొన్న వచ్చింది, మెట్రో లేకపోతే బతకలేదా? ఎంఎంటీఎస్ లేదా? సిటీ బస్సులు లేవా? డబుల్ డెక్కర్ బస్సులు లేవా? మెట్రో లేకపోతే బతకలేమా? బీసీ రిజర్వేషన్ లేకపోతే బతకలేము. నేను చెప్తున్నా సార్, బీసీ రిజర్వేషన్ లేకపోతే మేము బతకలేము, మెట్రో లేకపోతే బతకలేమా? నువ్వు మెట్రో మీద పెట్టిన దృష్టి రేవంత్ రెడ్డి ఒక్కడని అడగలేదు సార్ రాష్ట్రంలో, ఒక్క పార్టీ అన్న. మెట్రో కోసం తిరుగుతున్న మనిషి బీసీ 42% రిజర్వేషన్ల కోసం ఆ బిల్స్ ఎక్కడ దాకా వచ్చినాయి, దాని ప్రాసెస్ ఎక్కడ దాకా పోయింది? నితీష్ కుమార్ ఢిల్లీ పోయింది సార్, ప్రధానమంత్రితో మాట్లాడాడు, అది అయిందా కాలేదో పక్కన పెట్టండి. నువ్వు ఒక ప్రతిపక్షాలందరినీ అఖిలపక్షంగా తీసుకుపోకపోతే, నువ్వు పోయి ప్రధానమంత్రిని కలిసి మాట్లాడకపోతే, కేంద్ర మంత్రులు కలిసి మాట్లాడకపోతే, ఇంతవరకు నువ్వు ప్రకటించిన 42% రిజర్వేషన్స్ ఎక్కడ దాకా వచ్చినాయి? అదే రేపు రాజ్యం మీద చేయబోయే యుద్ధం. బీసీలకి 42 లేదా కొత్త బిల్స్ తయారు చేసి 50% రిజర్వేషన్లా, అసలు అవి మురిగిపోయినాయా, బిల్స్ ఉన్నాయా, సచ్చినాయా తెలియదు, లేదా కొత్త బిల్స్ తయారు చేస్తారా? 50% బీసీలకు రిజర్వేషన్స్ కావాలి. దాని మీద పోరాటానికి, ప్రభుత్వం మీద యుద్ధానికి. ఇప్పుడు ఆయన యుద్ధం ఆల్రెడీ డిసైడ్ చేసుకుని 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన తేల్చేసుకుంటున్నాడు కదా. అంటే అదే చర్చ అంతా ఇంకో వైపు వెళ్ళిపోయింది ఆల్రెడీ. అదే సార్, ఇప్పుడు ఇది కనుమరుగా మీకు ఈ డైలాగ్ కనిపించింది, నేనే 2034 దాకా ముఖ్యమంత్రిని అని. అంటే అది కాదు వాక్యం. నేను గౌన్లోని ముఖ్యమంత్రిని చేయను, నేను మాదిగోళ్ళని ముఖ్యమంత్రిని చేయను, నేను యాదవుల్ని ముఖ్యమంత్రిని చేయను, నేను ముదిరాజులు ముఖ్యమంత్రిని చేయను. అంటే ఎవరైతే అత్యధిక జనాభా ఉంటారో అత్యధిక జనాభా ఉన్నవాడిని నేను ముఖ్యమంత్రిగా చేయను, అతి తక్కువ జనాభా ఉన్నవాడిని నేను ముఖ్యమంత్రిని అవుతా. అంటే తన కులగణన యొక్క డెమోక్రాటిక్ స్పిరిట్కే యాంటీగా మాట్లాడుతున్నాడు. అంటే బీసీలు ఈరోజు ఇంత శాతం ఉన్నారు. అంటే బీసీలను ముఖ్యమంత్రిని చేయవు, దళితుడిని ముఖ్యమంత్రి చెయ్యను అని ప్రకటించడం. నేనే ముఖ్యమంత్రిని అర్థం ఏంటి అంటే, నేను బీసీలని ఎస్సీ ఎస్టీలని ముఖ్యమంత్రిగా అధికారంలోకి వాళ్ళని తీసుకురాను, రాజ్యాధికారంలోకి నేనే ముఖ్యమంత్రి అంటే అర్థం అది. మరి ప్రజలకు అర్థం కావాలి ఇప్పుడు. అంటే రెడ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా రాజ్యాన్ని పరిపాలిస్తామని ఓపెన్గా నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నప్పుడు మరి చైతన్యమైన బీసీ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని మేము కోరుతాము ఈ సందర్భంగా.